నెహ్రూ యువ కేంద్ర కరీంనగర్ యువ చైతన్య ఫ్రెండ్స్ యూత్ క్లబ్ మల్లారెడ్డిపల్లి ఆధ్వర్యంలో వాలీబాల్, కబడ్డీ, రన్నింగ్, షార్ట్ ఫుట్ బాల్లను పోటీలను ప్రారంభించి బీజేపీ జిల్లా అధ్యక్షులు గంగడి కృష్ణారెడ్డి, ఉపాధ్యక్షుడు ఎర్రబెల్లి సంపత్రావు, నరసింహరాజు, సీనియర్ వాలీబాల్ క్రీడాకారుడు కర్రె నాని, కన్నా రమేష్ కలిసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో 20 క్రీడా జట్లలో పాటు 150 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో యువ చైతన్య ఫ్రెండ్స్ యూత్ క్లబ్ అధ్యక్షులు కర్రె నాని, రాయనవేణి తిరుపతి, దూలం నరేష్, నల్లవెల్లి శంకర్, పూతూరి కుమార్, దూలం సురేష్, ప్రశాంత్, రాము, అనిల్, హరీష్, గణేష్, రాజు, మురళి, వివిధ గ్రామాల క్రీడాకారులు, క్రీడా అభిమానులు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. మాకు సంబంధం లేదు. ఇష్టం వచ్చినట్టు వాళ్ళకు చెప్పినటువంటి చరిత్ర చదివినాం మనం ఆ టెక్స్ట్ బుక్లలో హిస్టరీ కానీ మిగతా దగ్గర వచ్చినట్టు. కానీ వాస్తవంగా మనం 1000 సంవత్సరాల బానిసత్వంలో మేము ఎందుకంటే మన దేశం మీద మనకు ఒక అభిమానం లేక వాళ్ళ పరాయిల మీద మన అనేక మల్లారెడ్డిపల్లి యువ చైతన్య ఫ్రెండ్స్ యూత్ క్లబ్ ఆధ్వర్యంలో బ్లాక్ లెవెల్ స్పోర్ట్స్ మీట్ అనేది వినాయక మండలి వల్ల ఈరోజు టోర్నమెంట్ నిర్వహించడం జరుగుతుంది. క్లబ్కు సంబంధించినటువంటి మేనేజ్మెంట్ కమిటీ అదేవిధంగా నేను కూడా ఇంతమంది వాలీబాల్ టోర్నమెంట్కి మన మండలంలో ఇదే మన దగ్గర కూడా మన జిల్లాలో చాలా గ్రామాలలో మనకు ఇలా డ్రగ్స్ కూడా ఇలా సప్లై అవుతున్నాయి. ఎక్కడ పడితే అక్కడ గంజాయి కానీ మిగతా డ్రగ్స్ కూడా దొరికి చెడు దారిన పడ్డటువంటి ఆ సమయంలో మీరంతా కూడా ఈ స్పోర్ట్స్ మీద ఇంట్రెస్ట్ తోటి వాలీబాల్ కానీ మిగతా స్పోర్ట్స్ కోసం వచ్చినట్టే మీరందరూ కూడా మిమ్మల్ని అందరూ కూడా అభినందిస్తున్నాం. మనందరూ కూడా మనకి ఇలా దేశంలో ప్రపంచంలోనే హయ్యెస్ట్ యూత్ ఉన్నది. ఇప్పుడు ప్రజెంట్ యూత్ ఉన్నటువంటి దేశం ఏదంటే కేవలం భారతదేశమే. భారతదేశంలో యువకుల సంఖ్య ఎక్కువ ఉన్నది. అలా అంటే మన యువకులు ఏ రకంగా దేశాన్ని తీసుకుపోవాలనుకుంటే దేశం ఆ రకంగా పోతుంది. చాలా దేశాలు ఇప్పుడు ఈవెన్ ఇంక్లూడింగ్ చైనా ఇప్పుడు ఇలా మనం దాన్ని దాటేసినాం. ఇవాళ జనాభాలో చైనాలో ఇవాళ యువకులు లేక చాలా ఇబ్బంది పడుతుంది ఆ దేశంలో. కొన్ని దేశాలు అయితే ఇవాళ జనాభా వాళ్ళకు రష్యా లాంటిది కొన్ని దేశాలు అయితే చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు అంతా ముసలోళ్ళు అయిపోయారు. జపాన్ కానీ ఇంకా చాలా దేశాల్లో. అటువంటిది మన దేశంలో యువకులు దీన్ని నడిపించేటువంటి ఇలా యువత దేశాన్ని ఏ రకంగా తీసుకుపోవాలని మన చేతుల్లో ఉంటుంది. కాబట్టి మన వివేకానంద కొద్ది రోజుల్లో జనవరి 12 నాడు వివేకానంద యొక్క జయంతి ఉంటుంది. వివేకానందుడు ఆయన చనిపోయినానికి ఆయన వయసు అంతా తెలుసా మీకు? ఎంత ఉంటుంది అందా గెస్ చెప్పండి. వివేకానంద గురించి తెలుసా? వివేకానంద గురించి భగత్ సింగ్, రాజ్గురు, సుఖ్దేవ్ ఇటువంటి వీళ్ళందరూ తెలుసా? మన తెలుసా వీళ్ళ పేర్లు తెలుసా? భగత్ సింగ్ గురించి తెలుసు చేయలేటండి. భగత్ సింగ్, రాజ్గురు, సుఖ్దేవ్ అయితే ఆయన తెలియదు. చంద్రశేఖర్ ఆజాద్ తెలుసా? అల్లు అర్జున్ తెలుసా? చేయలేట అల్లు అర్జున్ చేయలేట అల్లు అర్జున్ తర్వాత పవన్ కళ్యాణ్ తర్వాత రామ్ చరణ్, నాని ఎంతమంది సింగ్. మనం ఆయన గురించి మనం తెలుసుకోము. మన దేశం గురించి మనం ఏంటంటే కేవలం మనం చదువు ఒకటి సంపాదించిన ఒకటే తర్వాత ఇది ఒకటే మన ఫ్యామిలీ ఒకటే కాదు. మన దేశం లేకపోతే మనం లేవు. మిక్స్ కాదు మిక్స్ ఉంటారా కాలేజ్ టీమ్ చల్లూరు